మెలికిసెదెకు యొక్క క్రమము మరియు ప్రధాన యాజకుడు అనే పేరుగల ఉపదేశంతో నేను మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. పాత నిబంధన సూచించే మోషే ధర్మశాస్త్రంలో అహరోని యొక్క క్రమము ఉన్నది. దేవుడు చేసిన మొదటి ప్రధాన యాజకుడు అహరోను కాదా? ఇది లేవి యొక్క క్రమముగా కూడా సూచించబడెను. ఇదే అదే విషయమని దీని అర్థం. లేవి అనున్నది అహరోను చెంది ఉన్న గోత్రం యొక్క పేరు. అయితే కృత నిబంధన సమయాలలో కృత నిబంధన యొక్క ధర్మశాస్త్రం సంగతి ఏమిటి? అచట మెలికిసెదెకు యొక్క క్రమము కలదు. కాబట్టి ఈరోజు మెలికిసెదెకు యొక్క క్రమం మరియు ప్రధాన యాజకుడు అనే పేరుతో రండి మెలికిసెదెకు యొక్క సత్యములో దేవుడి చిత్తాన్ని అధ్యయనం చేద్దాం. మెలికిసెదెకు యొక్క క్రమంలో ఉండని మానవాళికి ఏమి జరుగును? మెలికిసెదెకు క్రమంలో ఉన్న వారికి దేవుని వాగ్దానం ఏమిటి? రండి ఈ విషయాన్ని చూద్దాం. మనం ఇప్పుడు నడుచుచున్న ఆ ద్వారము చిన్నదైనను ఆ మార్గము ఇరుకైనను, ఈ ఇరుకైన ద్వారం గుండా జీవును పొందుకొనుటకు ఆశీర్వాదకరమైన స్థితిలో లేని వారిని మనం నడిపించగలమని ఆశిస్తున్నాను. రండి హెబ్రీలు 4వ అధ్యాయమును చూద్దాం. హెబ్రీలు 4వ అధ్యాయం 14వ వచనం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన గొప్ప ప్రధాన యాజకుడు ఎవరు? దేవుని కుమారుడైన యేసును గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక. హెబ్రీలు 4వ అధ్యాయంలో యేసు యొక్క బిరుదు ఏమిటి? ఆయన గొప్ప ప్రధాన యాజకుడు. అయితే ఆ యాజకులు ఆరాధన నడిపించి మరియు బలి అర్పణలను పర్యవేక్షించేవారు కాదా? పాత నిబంధన సమయాలలో పాత నిబంధన బలి అర్పణ యొక్క కట్టడ ఉండెను, మరియు క్రొత్త నిబంధన సమయాలలో క్రొత్త నిబంధన బలి అర్పణ యొక్క కట్టడ ఉండెను. మనం ఆ బలి అర్పణ ఆధునిక పరిభాషలో ఆరాధన అని సూచిస్తాము. అయినను ఇలా వ్రాయబడెను, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక. ప్రధాన యాజకుడైన యేసు ఏ క్రమంలో ఉండెను? అహరోను క్రమం మరియు మెలికిసెదెకు క్రమం కలదు. యేసు ప్రధాన యాజకుడు కాబట్టి కృత నిబంధన సమయంలో కూడా ఆరాధన కొరకు నియమాలు ఉన్నాయని మనం స్పష్టంగా చూడవచ్చు కదా. అలాంటి నిబంధనలు లేనట్లయితే యాజకుడు అవసరం ఉండేది కాదు. అలాంటి కట్టడల కారణంగానే యాజకుడు లేడా మరియు అతడు అవసరం కాదా? ఆయన ఏ క్రమానికి చెందినవారు? రండి హెబ్రీలు 5వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. హెబ్రీలు 5వ అధ్యాయం 5వ వచనము. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు అగుటకు తన్ను తానే మహిమపరచుకొనలేదు, కానీ నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నానని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచును. ఆ ప్రకారమే నీవు ఏ క్రమంలో మెలికిసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడై ఉన్నావు అని మరొక చోట చెప్పుచున్నాడు. ఇక్కడ యేసు మెలికిసెదెకు యొక్క క్రమంలో ప్రధాన యాజకుడిని పిలువబడెను. 7వ వచనము. శరీరధారియున్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడైయుండియు తాను పొందిన శ్రమ వలన విధేయత నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ స్థితి పొందినవాడే ఏమిటి? మెలికిసెదెకు క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఈ విధంగా యేసు మెలికిసెదెకు యొక్క క్రమంలోని ప్రధాన యాజకుడిని మనం నిర్ధారించుకోవచ్చు. అయితే మెలికిసెదెకు యొక్క క్రమాన్ని గ్రహించుటకు
మనం తప్పక మెలికిసెదెకు ఎవరో తెలుసుకోవలెను. పరిశుద్ధ గ్రంథంలో మెలికిసెదెకు యొక్క మొదటి రూపాన్ని చూడడానికి రండి ఆదికాండం 14 వద్దకు వెళ్దాం. రండి ఆదికాండం 14 వద్దకు వెళ్దాం. ఆదికాండం 14 అతడు కదలయ మెరను అతనితో కూడున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతన్ని ఎదుర్కొనుటకు రాజులోయను షావలోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజును మెలికిసెదెకు అతడేమి తీసుకువచ్చెను? రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయ్యను సర్వోన్నతుడనైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక, నీయు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక నీవు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. ఇక్కడ షాలేము రాజైన మెలికిసెదెకు అబ్రహామును రొట్టె మరియు ద్రాక్షరసముతో ఆశీర్వదించటం మనం చూడవచ్చు. అయితే మనం అతని బిరుదును చూసినప్పుడు అతడు మహోన్నతుడైన దేవుని యొక్క యాజకుడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అబ్రహాం కాలములో యాజకులు జంతువుల రక్తంతో బలి అర్పణలు అర్పించేవారు. కాబట్టి రొట్టె మరియు ద్రాక్షరసంతో బలి అర్పణలు అర్పించటం చాలా ప్రత్యేకమైనది. మనం దీని పాత మరియు కొత్త నిబంధన యొక్క దృక్కోణం నుండి చూసినప్పుడు పాత నిబంధన ఒక ఛాయగా పనిచేయను, అది నిజ స్వరూపము కాదు. ఆ తర్వాత నిజ రూపం వచ్చిన పాత నిబంధనలోని ప్రవచనాల ద్వారా దేవుడు చూపించారు. ఈ ప్రవచనము యొక్క నెరవేర్పుగా ఈ భూమిపైకి ఎవరు వచ్చారు? మనం హెబ్రీయుల 5వ అధ్యాయం 8వ వచనంలో ధృవీకరించినట్లుగా యేసు మెలికిసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకునిగా నియమించబడెను. పరిశుద్ధ గ్రంథం మనకు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పుచున్నది. మెలికిసెదెకు అబ్రహామును రొట్టె మరియు ద్రాక్షరసంతో ఆశీర్వదించినట్లుగా నెరవేర్పు అయిన యేసుక్రీస్తు ప్రజలను రొట్టె మరియు ద్రాక్షరసంతో దీవించే దృశ్యం ఉండకూడదా? సత్యంపై ఆధారపడిన పరిశుద్ధ గ్రంథపు దృక్కోణం నుండి ఆ దృశ్యము నిజానికి కనబడవలెను. మరియు అదే పస్కా. మనం మెలికిసెదెకు క్రమానికి చెందిన వారమా? మనం యేసు నడిపించిన ఆరాధన యొక్క సరైన కట్టడను పాటిస్తున్నామా? ఇది పస్కా రొట్టె మరియు ద్రాక్షరసం ద్వారా వేరుపరచబడెను. కాబట్టి క్రీస్తు చేత నడిపించబడిన మెలికిసెదెకు క్రమమును పాటించని వారు ఎన్నటికీ నిత్య జీవమును కలిగి ఉండలేరు. అలాంటి ప్రజలు అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించలేరని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మొదటగా రండి యేసుక్రీస్తు మెలికిసెదెకు క్రమంలో ప్రధాన యాజకునిగా ఈ భూమిపైకి వచ్చారని మరియు రొట్టె మరియు ద్రాక్షరసం ద్వారా మానవాళిని నిత్య జీవముతో దీవించారని నిర్ధారించుకుందాం. మత్తయి 26వ అధ్యాయం. రండి మత్తయి 26వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. పులిరొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసు వద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నామని అడిగిరి. అందుకైన మీరు పట్టణమందు నా ఫలాన్ని మనుషుని వద్దకు వెళ్ళి నా కాలము సమీపమైనది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచేరి. ఆయన పస్కాను ఎలా భుజించారో మనం చూడకూడదా? 26వ వచనం. రండి 26వ వచనం చూద్దాం. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మెలికిసెదెకు అబ్రహామును దీవించినప్పుడు పాప క్షమాపణ కొరకు వేడుకలు పాల్గొనుటకు ఆ కాలపు యాజకులు జంతువుల రక్తంతో బలి అర్పణలు అర్పించేవారు.
참여하는 제사를 드렸지만 అయితే మెలికిసెదెకు అతన్ని దేనితో దీవించాడు? రొట్టె మరియు ద్రాక్షరసంతో. 근데 అయినప్పటికీ మనం మత్తయి 26వ అధ్యాయం చూసినప్పుడు 예수님께서 ఆశీర్వాదాలు ఇవ్వడానికి యేసు కూడా ఏమి ఉపయోగించారు? 주고 있습니까? వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినడి, ఇది నా శరీరం అని చెప్పాను. 27వ వచనం. 있는 게 뭡니까? మరియు ఆయన గిన్నె పట్టుకొని ఆ గిన్నెలో ఏమి ఉండెను? 잔을 가져사 అది ద్రాక్షరసము. కాబట్టి ఆయన గిన్నెలో ద్రాక్షరసం తీసుకున్నారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోని మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. 이렇게 ఈ విధంగా 인류에게 ఆయన మానవాళిని తన శరీరమును మరియు రక్తమును సూచించే 보혈로 상징되는 పస్కా రొట్టెను తినేలా మరియు పస్కా ద్రాక్షరసమును త్రాగేలా అనుమతించారు. 여기서 ఇక్కడ ఏ నిబంధన స్థాపించబడెను? 누가 లూకా 22వ అధ్యాయంలో దేవుడు పస్కా నాడు కృత నిబంధన స్థాపించారు. 새 언약이라고 ఆయన మనకు అమూల్యమైన వాగ్దానమును ఇచ్చారు. 약속을 주셨죠. మీరు పరలోకం వెళ్ళాలనుకుంటే 천국하려면 మీరు నిత్య జీవము కలిగి ఉండవలెను. 영원한 생명이 있어야 돼. నిత్య జీవము లేకుండా ఎవరు పరలోకములో ప్రవేశించలేరు. 수 없다. అందుకని ఆయన నా శరీరము తిని నా రక్తం త్రాగువారు నిత్య జీవము గలవారు అని వాగ్దానం చేశారు. 약속을 주셨습니다. అది మాత్రమే వాగ్దానం కాదు, 하늘나라에서 దేవుడు మనల్ని పరలోకంలో రాజరిక యాజకులుగా చేయనని, 약속도 주시고 세세토록 మనకు నిత్య జీవమును మరియు ఆశీర్వాదాలను అనుగ్రహించునని, 다시는 మరియు మరణమైనను ఏడుపైనను 아픔도 వేదనను దుఃఖమైనను 슬픔도 ఇక ఉండని ప్రపంచాన్ని తెరిచునని వాగ్దానం చేశారు. 약속도 주셨습니다. సూర్యుని అవసరం ఇక ఉండదు. ఎందుకనగా దేవుడై వెలుగుగా ఉండి 필요가 없고 చీకటినంతా 자체가 పారద్రోలును. 빛이 되시고 어둠을 다 물리치시는 주체가 되실 것이니까. 1970లలో గ్రామీణ ప్రాంతంలో అనేక చదును చేయని రహదారులు ఉండేవి. 아스팔트 అలాంటి పట్టణాలలో కేవలం తారు వేయబడినందుకు ప్రజలు సంతోషించారు. 천국 길은 అయితే పరలోక యెరూషలేము మందిరం యొక్క వీధులు 길에 దేనితో తయారు చేయబడ్డాయి? అమూల్యమైన రాళ్లతో అలంకరించబడిన ఇళ్లతో, 수정같이 స్ఫటికం వలె స్పష్టంగా ఉన్న పట్టణంలో 어떤 성 వీధులు స్వచ్ఛమైన బంగారంతో 귀한 보석 తయారు చేయబడ్డాయి. 장된 집에 నేను అలాంటి అద్భుతమైన ప్రదేశంలో జీవించగలనా? మనం జీవించబోయే పట్టణము ముత్యాలు, నీలమణి, కెంపులు మరియు 사파이어 పచ్చరాల వంటి అమూల్యమైన రాళ్లతో అలంకరించబడెను. 보석으로 మరియు వీధులు స్వచ్ఛమైన బంగారంతో 점검으로 다 చదును చేయబడెను. పరిశుద్ధ గ్రంథం పరలోక రాజ్యమును 없기 때문에 ప్రజలు ఎక్కువగా ఆశించే వాటిని ఉపయోగించి వర్ణిస్తుంది. 이러한 ఎందుకనగా అది మన మాటలకు అతీతమైనది. 천국을 묘사해 놓고 있습니다. మనను ఆ వాగ్దానమైన స్థలానికి నడిపించుటకు 해가기 위해서 దేవుడు ఈ భూమిపైకి మెలికిసెదెకు యొక్క క్రమం అనబడే 멜기세덱의 సత్యమును స్థాపించారు. 이런 진리적인 제도를 세우시고 పస్కా యొక్క రొట్టె మరియు ద్రాక్షరసం ద్వారా 이 땅에 오셔서 దేవుని విశ్వసించే వారందరినీ పిలుస్తూ 절 거룩한 ఆయన ఈ భూమిపైకి మెలికిసెదెకు యొక్క నిజరూపంగా వచ్చారు. 전부 부르시고 모으신 것이죠. ఈ క్రమంలో ప్రవేశించడంలో విఫలమైన వారు పరలోకానికి తిరిగి వెళ్ళలేరు. 영원한 천국 돌아갈 수가 없습니다. ప్రతి ఒక్కరూ 이 지구 ఈ భూమి ఆశ్రయపురమని మీరు అధ్యయనం చేయలేదా? ప్రధాన యాజకుడు మరణించిన తర్వాత మాత్రమే 죽어야만 పాపులు తమ స్వదేశానికి తిరిగి వెళ్ళగలరనేది 모든 నిజం కాదా? 그 누명을 벗고 అయితే 고향으로 다시 돌아갈 పరిశుద్ధ గ్రంథము యేసుక్రీస్తును ప్రధాన యాజకునిగా ఎందుకు 성경에 పదే పదే ప్రాముఖ్యత వహించును? 해놨는가? ఆశ్రయపురం గురించి పాత నిబంధనలోని ప్రవచనం చూపిస్తున్నట్లుగా 기름 부음 ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు మరణం ద్వారా మానవాళి పరలోకానికి తిరిగి వెళ్ళుటకు 계셔야만 మార్గం తెరవబడును. 모든 인류가 비로소 하늘나라 돌아갈 수 있는 길이 열리게 되는 것입니다. 그 ఆయన మరణమును జ్ఞాపకముంచుకునే పండుగ ఏమిటి? 뭡니까? అది పస్కా పండుగ. ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. 고린도전서 1 కొరింథీయులు 11వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడలేదా? 그래서 మనం ఈ దృశ్యాలను పరిశీలించినప్పుడు 장면들을 మెలికిసెదెకు యొక్క క్రమం చాలా ముఖ్యమైనది. 하는 것은 굉장히 중요합니다. పాత నిబంధనలో దేవుడు లేవీయుల యాజకులు అర్పించే బలి అర్పణను మాత్రమే అంగీకరించారు. 그 క్రొత్త నిబంధన సమయాలలో 예배만 하나님께서 다 దేవుడు మెలికిసెదెకు యొక్క క్రమాన్ని పాటించని 넘어와서는 ఆరాధనను అంగీకరించారు. 통하지 아니한 예배는
하나님께서 그 어떤 예배도 받지 않으십니다. దీనికి సంబంధించి యోహాను సువార్తలో యేసు, మీరు మీకు తెలియని వాటిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము అని చెప్పలేదా? ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు సరైన అవగాహన లేకుండా ఆరాధన అర్పించుచున్నారు. 많습니다. వారు ఎవరిని ఆరాధిస్తున్నారో వారికి తెలియదు. 누구인지조차 కేవలం పేరు పెట్టి పిలిస్తే సరిపోతుందని వారు అనుకుంటారు. 그러나 ఏమైనా మత్తయి 7వ అధ్యాయంలో యేసు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని చెప్పలేదా? 아버지의 తండ్రి చిత్తము చేవారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశించునని ఆయన చెప్పినట్లుగా మెలికిసెదెకు యొక్క క్రమం లేకుండా ఎవ్వరూ దేవుని యొక్క నిత్య వాగ్దానంలో పాలు పుచ్చుకోలేరు. 참여할 수가 없습니다. 자, 우리 그 రండి దీన్ని పరిశుద్ధ గ్రంథంలోని సాక్ష్యాల ద్వారా పరిశీలిద్దాం. 좀 더 살펴보도록 하겠습니다. 히브리서 రండి హెబ్రీలు 6వ అధ్యాయం వద్దకు వెళ్దాం. హెబ్రీలు 6వ అధ్యాయము 17వ వచనము. 하나님은 ఇక్కడ ఇది ఇలా సెలవిస్తుంది, ఆ వాగ్దానమునకు వారసులైన వారికి. 약속을 ఈ ప్రజలెవరు? 누굽니까? వారు దేవుని వాగ్దానమునకు వారసులు. 받는 사람들. మెలికిసెదెకు యొక్క క్రమమును పాటించువారు 하나님의 దేవుని యొక్క వాగ్దానమును వారసత్వంగా పొందుకొనెదరు. 약속이 되어 있는 사람들입니다. వారు వాగ్దానపు పిల్లలు మరియు శేషించిన స్త్రీ సంతానమని పిలువబడెను. 하나님의 పరిశుద్ధ గ్రంథం వారిని దేవుని ఆజ్ఞలను పరిశుద్ధంగా గైకొన్నవారని వర్ణిస్తుంది. 성경에 기록되어 있습니다. రండి దీనిని నిర్ధారించడం కొనసాగిద్దాం. 하나님 ఈ విధముగా దేవుడు తన సంకల్పము 자들에게 నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడే. ఏమిటి? ప్రమాణము చేసి వాగ్దానమును 무엇이 그렇게 దృఢపరిచేను. 하겠습니까? ప్రమాణం అనగా ఆయన ఖచ్చితంగా చేయనని అర్థం కాదా? ఇది మార్పులేని వాగ్దానం. 약속입니다. ఎవరు వాగ్దానం చేశారు? 약속이죠. దేవుడు చేశారు. దేనితో? 불렀어요. ఆయన దానిని ఒక ప్రమాణంతో ధృవీకరించారు. 18వ వచనం. తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానము దృఢపరిచెను. ఈ నిరీక్షణ నిశ్చలమును మనం దేవుని వాగ్దానానికి వారసులమనే ఆశ స్థిరమునై మన ఆత్మకు లంగరువలె నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. ఏ క్రమంలో? 장 안에 들어가는 నిరంతరము మెలికిసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే 반차를 쫓아 ముందుగా మన పక్షమున 사랑이 되어 ప్రవేశించెను. 들어가셨느니라고 했습니다. యేసుక్రీస్తు మెలికిసెదెకు యొక్క క్రమంలోని ప్రధాన యాజకుడు. 영원한 대제사장으로 ఆయన నిత్యము ప్రధాన యాజకుడై ఉన్నారు అని వ్రాయబడినందున అచట పరిమితి ఉందా? లేదు. 초림 때부터 시작해서 తన మొదటి రాకడ నుండి ప్రారంభిస్తూ 하나님의 나라에 మనం నిత్య దేవుని రాజ్యాన్ని చేరుకునే వరకు ఇది ఎన్నటికీ గతించదు. 없어지지 아니하고 변치도 아니하고 ఆయన మెలికిసెదెకు యొక్క క్రమములో మార్పు చెందకుండా లేదా క్షీణించకుండా 반차를 쫓는 యుగ యుగాలుగా ప్రధాన యాజకునిగా మారెను. అయితే మెలికిసెదెకు క్రమంలో ఉన్న కృత నిబంధన పస్కా యొక్క సత్యము 새 언약의 진리는 ఎలా మారవలెను? 어떻게 돼야 됩니까? అది ఎప్పటికీ అదృశ్యం కానీ సత్యంగా మారకూడదా? 됐습니까? క్రీస్తు యొక్క అడుగు జాడలను ఎవరు వెంబడిస్తారు? రండి 19వ వచనం మరలా చూద్దాం. 이 소망이 있는 ఈ నిరీక్షణ నిశ్చలమును నిస్థిరమునై మన ఆత్మకు లంగరువలె నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. 거리로 앞서 నిరంతరము మెలికిసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు 영원히 అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. 그렇다면 క్రీస్తు నడిచిన మార్గము అదే అయినట్లయితే 우리도 మనం ఏమి చేయవలెను? 따를 수 있어야 돼. మనం ఆయనను వెంబడించవలెను. 어떤 반차를 가지고 మనం ఏ విధమైన క్రమమును కలిగి ఉండవలెను? 반차 안에서 మెలికిసెదెకు యొక్క క్రమము. 반차가 아닙니다. ఇది అహరోను యొక్క క్రమము కాదు. 이게 반차를 అనగా 통해서 మనం మెలికిసెదెకు యొక్క క్రమంలోని మార్గమును వెంబడించవలని దీని అర్థం. 이런 사람 ఈ ప్రజలు 17వ వచనంలో ప్రస్తావించబడిన వాగ్దానమునకు వారసులు. 자들입니다. అయితే మెలికిసెదెకు యొక్క క్రమములో లేనివారు 잊지 못한 దేవుని వాగ్దానమును 하나님의 약속을 స్వతంత్రించుకోగలరా? 있을까요? ఖచ్చితంగా కాదు. దేవుడు మనకు నిత్య జీవపు వాగ్దానమును పరలోకమందు రాజరిక యాజకత్వమును అనుగ్రహించారు. 왕 같은 제사장의 అలాగే మరణమిక ఉండని, కన్నీళ్లు ఉండని, వేదన లేని, దుఃఖము లేని, ఏడుపు లేని,
슬픔도 బాధలేని 고통도 없는 రోదనేక ఉండని 없는 ప్రపంచాన్ని అనుగ్రహించారు. 우리에게 열어주실 것이다. మనం పరలోకంలో నిత్యజీవమును మరియు ఆశీర్వాదాలను 하늘나라 ఆనందించేదామని కూడా ఆయన వాగ్దానం చేశారు. 누리게 할 것이다. 그런 약속도 또 కాబట్టి ఈ వాగ్దానములు ఇవ్వబడిన వారందరూ 모든 약속 మెలికిసెదెకు యొక్క క్రమమును పాటించవలెను. 반차를 మరియు మెలికిసెదెకు యొక్క నిజ స్వరూపముగా వచ్చిన క్రీస్తు యొక్క క్రియలను 행적을 విశ్వాసపూర్వకంగా వెంబడించవలెను. 이와 같은 인물들이 되어야 되겠다라는 것입니다. లేని ఎడల వారు ఆ వాగ్దానములో 참여할 수 పాలుపుచ్చుకొనరు. 되고 말겠죠. అయితే రండి, మెలికిసెదెకు క్రమములో 그 반- రొట్టె మరియు ద్రాక్షరసమును తీసుకువచ్చిన 가지고 오신 యేసు యొక్క దృశ్యాన్ని చూద్దాం. 그 장면을 누가복음 రండి, దీనిని లూకా 22వ అధ్యాయంలో మరొక్కసారి నిర్ధారించుకుందాం. లూకా 22వ అధ్యాయం 7వ వచనం. పస్కా పశువును వధింపవలసిన 일이 이런지라 పులియడల దినము రాగా యేసు పేతుని యోహాను చూచి, 가라사대 మీరు వెళ్ళి మనం భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపాను. ఆయన పస్కాను సిద్ధపరిచారు. రండి 14వ వచనం వద్దకు వెళ్దాం. ఆ గడియ వచ్చినప్పుడు, అనగా పస్కా ఆచరించే గడియ వచ్చును. 길 시기가 이름에 ఆయనయు ఆయనతో కూడా అపోస్తులను పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడి తిని. 예. 예수 మరుసటి దినమున అనేక వ్యతిరేకుల చేతిలో 면 십자가에 못 తాను ఎలా సిలువ వేయబడును యేసు ముందే చూశారు. 저 유대인이나 반대하는 세력이 అది ఆ క్షణం ముందు రోజు 달리실 것도 이미 내다보시고 계신 그러한 상황인데요. తన శ్రమలకు ముందు దినమందు 전날 ఆయన, 수욕 당하시기 నేను మీతో కలిసి పస్కాను 예수님께서 ఆచరించుటకు 바로 너희와 함께 이 유월절 ఒక కారణం కలదని చెప్పారు. 이유가 있단 말이에요. 19절 రండి 19వ వచనం చూద్దాం. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, 이것은 ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, 너희가 이, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీనిని చేయుడని చెప్పాను. 이 당시에도 ఆ సమయంలో యూదులు పాత నిబంధనలోని మోషే ధర్మశాస్త్రం యొక్క కట్టడలను పాటించారు. ఏమైనప్పటికీ ఆదికాండం 14వ అధ్యాయంలో మెలికిసెదెకు చేసినట్లుగా యేసు ఆచరించారు. 멜기세덱처럼 ఆయన దేనితో ఆచరించారు? 그러니까 రొట్టెతో. 지금 이제 19వ వచనంలో రొట్టె కనిపిస్తుంది. రండి 20వ వచనం చూద్దాం. 저녁 먹은 후에 잔도 ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఆ గిన్నెలో ఏమి ఉండెను? 잔도 ద్రాక్షరసము. 저에 가라사대 ఆయన ద్రాక్షరసపు గిన్నెను తీసుకున్నాడు. ఈ గిన్నె ఏమిటి? మీ కొరకు చిందింపబడుచున్న 너희를 నా రక్తం వలనైన కొత్త నిబంధన. 말씀하시고 పాత నిబంధన సమయాల్లో మెలికిసెదెకు అబ్రహామును రొట్టె మరియు ద్రాక్షరసముతో ఆశీర్వదించినట్లుగానే 멜기세덱에게 మెలికిసెదెకు యొక్క నిజరూపమైన క్రీస్తు రొట్టె మరియు ద్రాక్షరసము ద్వారా మానవాళిని నిత్య జీవముతో ఆశీర్వదించారు. 그럼 떡과 포도주를 అప్పుడు రొట్టె మరియు ద్రాక్షరసం తీసుకుంటూ ఆయన, ఇది నా శరీరము, ఇది నా రక్తము అని చెప్పారు. 어떤 약속의 మరి యోహాను 6వ అధ్యాయంలో ఆయన మనకు ఏ ఇతర వాగ్దానమును ఇచ్చారు? 피를 마시면 నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్యజీవము గలవాడు, అంత్య దినమున నేను వారిని లేపుదును. 하시는 이 약속까지 하나님께서 기록해 주셨습니다. 그 యేసు మెలికిసెదెకు యొక్క నిజరూపముగా 예수로서 이 땅에 오셨고 మరి ఒక ప్రధాన యాజకునిగా 세상으로 이 땅에 ఈ భూమిపైకి వచ్చినందున మనం క్రీస్తు యొక్క బలి అర్పణ కట్టడను పాటించినప్పుడు మాత్రమే 진정 మనం నిత్య జీవపు ఆశీర్వాదాన్ని పొందుకోగలము కదా. 가운데 나아갈 수 있지 않겠습니까? 다시 말해서 మరి యొక్క మాటలలో 수 있는 약속이 మనం 있다는 뜻이라고 볼 수 రక్షణ యొక్క వాగ్దానమును 오늘날 కలిగి ఉండగలము. 교회가 있지만 6월절이 ఈ రోజులలో లోకంలో అసంఖ్యాకమైన సంఘాలు ఉన్నాయి, కానీ వారు పస్కాను ఆచరించారు. వారు మెలికిసెదెకు యొక్క క్రమంలోని ప్రధాన యాజకుడైన క్రీస్తు చేత నడిపించబడిన ఆరాధనలో పాల్గొనటం లేదు. 즉 다시 말해서 సులభంగా చెప్పాలంటే 약속하신 వారు యేసు చేసిన వాగ్దానానికి వెలుపల ఉన్నారు. 그래서 ఈ విధంగా వారు, ప్రభువా ప్రభువా, మేము మీ నామములో ప్రవచించి మీ నామములో దయ్యములను వెళ్ళగొట్టి అనేక అద్భుతాలు చేయలేదా అని చెప్పినప్పటికీ యేసు ఏం చెప్పును? నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను. 너희가 진짜 మీరు నా ప్రజలైనట్లయితే మీరెందుకు మెలికిసెదెకు క్రమములో లేరు? 들어와 있지 않느냐? మీ సంఘము యొక్క సిద్ధాంతంలో పస్కా ఎందుకు లేదు? 6월절이 없느냐? 나는 성경 పరిశుద్ధ గ్రంథం ద్వారా నేను మెలికిసెదెకు యొక్క క్రమంలోని ప్రధాన యాజకుడనని లెక్కలేని మార్లు చెప్పాను. 너희에게 알려왔다. అయినప్పటికీ 너희가 మీరు దీన్ని పాటించలేదు లేదా నమ్మలేదు కదా. 믿는 자들이 మీరు నన్ను విశ్వసిస్తున్నానని చెప్పుకున్నట్లయితే మీరు మెలికిసెదెకు క్రమంలో ఉండకూడదా? 해야만 되지 않겠느냐?
이런 మత్తయి 7వ అధ్యాయంలో 7장에 నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను అని ఆయన చెప్పినప్పుడు ఆయన ఉద్దేశం ఇదే. 다 포함이 되어 있다고 볼 수 있겠습니다. రండి హెబ్రీయులు 9వ అధ్యాయం చూద్దాం. 9వ అధ్యాయం 11వ వచనం. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి, 제사장으로서 예수님 అయితే యేసు ఏ క్రమములో వచ్చారు? 오셨는데 어떤 반차의 대제사장으로 오셨죠? ఆయన మెల్కీసెదెకు క్రమములో ప్రధాన యాజకునిగా వచ్చారు. 멜기세덱의 반차는 మెల్కీసెదెకు యొక్క క్రమం ఏమిటి? ఇది మేలుల విషయాలని వ్రాయబడింది. 장래 అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తాను నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిదనగా ఈ సృష్టి సంబంధం కానిదియు 소와 송 మరి ఘనమైనదియు పరిపూర్ణమైనది నేనున్న గుడారము ద్వారా మేకల యొక్కయు కొడేల యొక్కయు రక్తముతో కాక, 아론의 반차에 속한 제사 మేకలు మరియు దూడల యొక్క రక్తం 오직 자기 피로 ఏ క్రమానికి చెందినది? 이루사 단번에 ఇది అహరోను క్రమానికి చెందినది. తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. 13వ వచనం. 가지제로 부정한 ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలుపడిన వారి మీద ఆవుదుడ బూడిద చలుటయు 영원한 성령으로 శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. 모의 중보 ఆయన ఎలాంటి మధ్యవర్తి? 6월절은 달리 లూకా 22వ అధ్యాయంలో పస్కా కృత నిబంధనగా సూచించబడలేదా? 이를 인하여 그는 ఈ హేతువ చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధము నుండి విమోచనం కలుగుటకై ఆయన 죽어서 మరణం పొందినందున పిల్లబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గుర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము 약속을 ఆయన కృత నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. 하나님께서 కృత నిబంధన యొక్క పస్కా ద్వారా 6월절 తన పిల్లలు వాగ్దానంలో పాలుపుచ్చుకుని దేవుడు మార్గాన్ని తెరిచారు. మనల్ని ఆ వాగ్దానమునకు వారసులుగా చేయుటకు దేవుడు మనలను మెల్కీసెదెకు క్రమమును పాటించవాలని ఆజ్ఞాపించారు. 세워서 우리로 하여금 రండి దీని వెనుక ఉన్న దేవుని చిత్తాన్ని ఎఫెసీయులు 3వ అధ్యాయం 6వ వచనంలో చూద్దాం. 에베소서 3장 6절에도 보도록 하겠습니다. రండి 6వ వచనం చూద్దాం. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన ప్రతి ఒక్కరూ సువార్త ఏ నిబంధనను సూచిస్తుంది? కృత నిబంధన. అన్యజనులు అనగా ఏమిటి? క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరం ముందలి సాటి అవయములను ఏమిటి? వాగ్దానములు పాలివారులై ఉన్నారన్నదియే. 하나님의 ఈరోజు దేవుడు మన నిత్య వారసత్వపు వాగ్దానములో పాలుపంచుకుంటూ పిలిచారు. 동참할 수 있는 అయితే 오늘날 우리 మెల్కీసెదెకు యొక్క క్రమములు లేనివారు ఏమి అవుతారు? 반찬에 있지 아니하는 사람들은 어떻게 될까요? ఈ విషయమును ప్రకారం 내용을 వారెన్నటికీ దేవుని వాగ్దానంలో ప్రవేశించలేరు. 들어올 수가 ప్రభువా మేము నీ నామములో ప్రవచించాం 없이 주여 주여 మరియు నీ నామములో దయ్యములు వెళ్ళగొట్టి అనేక అద్భుతాలు చేసి ఉన్నాం 내고 అని పగలు మరియు రాత్రి వారెంతగా కేకలు వేసినప్పటికీ దేవుడు అయితే మీరెందుకు మెల్కీసెదెకు క్రమంలో ప్రవేశించలేదు అని అడుగును. ప్రభువా అని మీరు కేకలు వేస్తూ ఉన్నట్లయితే 울부짖고 했다면 మీరు మెల్కీసెదెకు యొక్క క్రమంలో ప్రవేశించి ఉండకూడదా? అప్పుడు 그러면 어떻습니까? వారికి ఏమి జరుగును? 말이 있습니까? వారు ఏదైనా చెప్పవలసి ఉంటుందా? 원이 언을 వారు మాటలు రానివారగుదురు. పరిశుద్ధ గ్రంథం దాన్ని ఇలా వ్యక్తపరుస్తుంది. మెల్కీసెదెకు క్రమంలో వారి కొరకు గల ఫలితం మరియు మన కొరకు గల ఫలితం నిజంగా భిన్నమైనది. 정말 참 비교가 됩니다. 이런 మెల్కీసెదెకు యొక్క క్రమం ద్వారా దేవుడు మనకు అలాంటి అందమైన భవిష్యత్తును మరియు పరలోకం పట్ల సజీవమైన ఆశను అనుగ్రహించును. 멜기세덱의 반찬에 పస్కానున్నది మనం ఈ గొప్ప క్రమంలో భాగస్థులమని నిర్ధారించుకునే దినము. 바로 6월절입니다. 6월절 పస్కా యొక్క రొట్టె మరియు ద్రాక్షరసం కేవలం ఒక రొట్టె ముక్క మరియు ఒక గిన్నె ద్రాక్షరసము కాదు. 이런 약속이 전부 다 ఈ వాగ్దానాన్ని వాటిలో కలిగి ఉన్నాయని గుర్తించుకుందాం. 하셔서 మెల్కీసెదెకు యొక్క క్రమములో ప్రధాన యాజకుడైన క్రీస్తు యొక్క జీవితాన్ని వెంబడిద్దాం 제사장이신 మరియు అంతం వరకు సత్యపు మార్గాన్ని నడుద్దాం. తద్వారా మనం మన తండ్రి మరియు తల్లి నుండి పరలోకపు వారసత్వంతో దీవించబడగలం. 받는 하늘나라 유업을 받는 자녀들이 다 되시길 바라겠습니다. 이런 어떤 రండి ఈ సంతోషకరమైన వార్తను వ్యాప్తి చేద్దాం. తద్వారా
అనేకులు మనతో రక్షణలో చేరగలరు. 동참할 수 있도록 మనం ఇతరులను రక్షణ వద్దకు నడిపించదామని ఆశిస్తూ ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. చాలా ధన్యవాదములు.